పర్వతగిరి మండల రైతులకు విజ్ఞప్తి, రాబోయే 2-3 రోజుల్లో మన రైతులకు సరిపడా యూరియా రాబోతూ ఉన్నది. దయచేసి రైతులు ఆందోళన చెందొద్దు, ఇబ్బందులకు గురి కావద్దు. రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి, మనందరి అభిమాన నాయకుడు కేఆర్ నాగరాజు గారు రైతుల కోసం అనేక రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. వ్యవసాయ అధికారులతోని, రెవెన్యూ అధికారులతోని మీటింగ్ పెట్టుకుంటూ మన రైతులకు ఎంతమంది యూరియా అవసరమో అది తెప్పించే దిశగా మన నాయకుడు కేఆర్ నాగరాజు గారు పనిచేస్తూ ఉన్నాడు. అనే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఎవరు కూడా ఆందోళన చెందవద్దు, లైన్లు నిలబడవద్దు. అయ్యో యూరియా వస్తలేదని ఇబ్బంది చెందితే రైతులను ఆసరా చేసుకొని టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ మిమ్మల్ని ఆసరా చేసుకొని వాళ్ళు వేరే రకంగా చేస్తూ ఉన్నారు. గతంలో పాలించిన బీఆర్ఎస్ పార్టీ ఒక రైతు మద్దతు అడిగినందుకు బీడీసీ జైలు పంపిన ఘన చరిత్ర బీఆర్ఎస్ వాళ్ళది. కనుక మీరు ఏ పార్టీ, బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ వాళ్ళని మోసపోకండి, వాళ్ళ మాట నమ్మకండి. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం, ఇది రైతు ప్రభుత్వం, రైతులకు పనిచేసే ప్రభుత్వం, నిరంతరం రైతుల కోసం అనేక రకాల సంక్షేమ పథకాలు అందిస్తున్న ప్రభుత్వం. ఇది ప్రజాప్రభుత్వం తెలియజేస్తూ ఉన్నాను. బీఆర్ఎస్ పార్టీ పాలించిన రోజుల్లో ఏ ఒక్క రైతుకు ఆదుకోలేదు. రైతుల రుణమాఫీ ఇయ్యలే, సబ్సిడీ విత్తనాలు ఇయ్యలే, రైతు బోనస్ ఇయ్యలే. కానీ ఈ ప్రజాప్రభుత్వంలో ప్రతి రైతుకు సబ్సిడీ విత్తనాలు కానీ, రుణమాఫీ కానీ, రైతు బోనస్ కానీ అనేక రకాలుగా సంక్షేమ పథకాలు అందిస్తున్న ప్రజాప్రభుత్వానికి మీరందరూ అండగా నిలబడాల్సిన అవసరం ఉన్నది. రాబోయే 2-3 రోజుల్లోనే మన మండలం రావాల్సిన ఊరి అంతా వస్తూ ఉన్నది. ఎవరు కూడా లైన్లో కట్టవద్దు, లైన్లో నిలబడవద్దు. ఊరి వచ్చిన సమయం ఏమంటేనే మీ ఊరికే సమాచారం వస్తుంది. వచ్చే విధంగా అధికారులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వ్యవసాయ అధికారులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ అన్ని రకాలుగా రైతుల కోసం పనిచేస్తూ ఉన్నారు. ఇది ప్రజాప్రభుత్వం, ఇది రైతుల ప్రభుత్వం అనేది తెలియజేస్తూ మన నాయకుడు కేఆర్ నాగరాజు గారు ప్రతి క్షణం, ప్రతి గంట, ప్రతి నిమిషం కూడా ఈ ప్రాంత రైతుల కోసం, అభివృద్ధి కోసం పనిచేస్తామని తెలియజేస్తా ఉన్నాను.